ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తొలి వార్త ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో తొలి వార్త ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ మీ తొలి వార్త న్యూస్ ఛానల్ CEO రమేష్ యాదవ్. బాలానగర్ సంఘటన బాధాకరం. మృతుల కుటుంబాలను పరామర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఎమ్మెల్యే సొంతగా మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు. ముఖ్యమంత్రితో మాట్లాడి మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందేలా చూస్తానని తెలిపిన ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్టుమార్టం గదికి వెళ్లి అక్కడ పోస్టుమార్టం పరిస్థితులను పరిశీలించారు. ఐసీయూలో ఉన్న క్షతగాత్రులు పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. నిన్న బాలానగర్ మండల కేంద్రంలో జరిగిన ఘోర రోడ్డు సంఘటన పట్ల నేడు మహబూబ్ నగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పోస్టుమార్టం గదిలోకి వెళ్లి అక్కడి మృతదేహాలను పోస్టుమార్టం పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలను పరామర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న జరిగిన బాలానగర్ సంఘటనలో 5 మంది మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తానన్నారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 50,000 ఆర్థిక సాయం అందిస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎక్స్గ్రేషియా గురించి మాట్లాడి వారికి ప్రభుత్వ ఆర్థిక సాయం అందేలా చూస్తానని తెలిపారు. ఇప్పటికే మృతుల సమాచారం ముఖ్యమంత్రి ఆఫీస్కు పంపించామని అన్నారు. మీ తొలి వార్త న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నిన్న సాయంత్రం దాదాపు 4-5 గంటల 5:30కి సమయంలో బాలనగర్ చౌరస్తా కాడ ఒక DCM ఆటో బైక్ వెళ్ళిపోయి 5 మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. 3 ఏమో హాస్పిటల్ ఉన్నారు. ఇప్పుడు ఒక మౌనిక ఆమె ఇంటెన్సివ్ కేర్లో ఉన్నది. ఆమెకు కూడా మేజర్ యాక్సిడెంట్ అయితే కూడా ఆపరేషన్ చేసి ఇక్కడ డాక్టర్స్ వారిని బ్రతికించడం జరిగింది. ఈ 5 మంది చనిపోయి నిజంగా చాలా బాధాకరంగా ఉన్నది. ఈరోజు స్టార్ట్ చేస్తాం. అయితే 5 మంది చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. బీబీనగర్ తాండా నుండి, బాలనగర్ నుండి, మోతిగన్పూర్ గ్రామం నుండి నిన్న నాకు తెలియంగానే చాలా బాధ అనిపించి నేను కలెక్టర్ గారికి, SP గారితో మాట్లాడిన, అదేవిధంగా CM గారి సెక్రటరీ అజిత్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళకి ఎక్స్గ్రేషియా గురించి. దాని గురించి CM గారు వాళ్ళ డీటెయిల్స్ అంతా పంపించమని చెప్పడం జరిగింది. ఒక పాలసీ మ్యాటర్స్గా తీసుకొస్తాను, ముందు లేకుండా ఇట్లా. ఎందుకంటే రోడ్ మీద యాక్సిడెంట్ అయితే దాదాపు సంవత్సరానికి 7,000 యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇప్పుడు ఒకరికి ఇచ్చి ఒకరికి అన్నట్టు ఉండకుండా ఒక పాలసీగా ముందు ఇట్లా పాలసీ మ్యాటర్స్ లేకుండే ఇష్టం వచ్చినట్టు కరీంనగర్లో 10 లక్షలు, వేరే దగ్గర 5 లక్షలు, ఇక్కడ ఒకటి అని చెప్పేది, ఇక్కడ ఇవ్వని కూడా ఇవ్వలేదు. కాబట్టి నేను దాని గురించి మాట్లాడను. CM గారు స్పష్టంగా చెప్పినారు, ఒక పాలసీని తీసుకొస్తాను, ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అవుతున్నాయో కూడా ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పినారు. R&B డిపార్ట్మెంట్కి, అదేవిధంగా నేషనల్ హైవేస్ కూడా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడైతే బ్రిడ్జెస్ కావాలనో బాలనగర్ కానీ, రాజాపూర్ కానీ, మా గ్రామం రంగారెడ్డిగూడెం కూడా అట్లనే హైవే పైన, ఎందుకంటే ఇక్కడే బాగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇంకా అంగడి టైంలో అందరు రోడ్ మీదకి వస్తుంటే కూడా స్పీడ్గా DCM పోలీస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎప్పుడు బ్యారికేడ్స్ పెట్టి అక్కడ ఉండేది, కానీ పాపం ఆ బ్యారికేడ్స్ వేరే వెహికల్స్ డ్యామేజ్ చేసేందుకు ఆ వెల్డింగ్ కోసం పోయిన సమయంలో పాపం ఈ యాక్సిడెంట్ జరిగింది. లేకుంటే ఈ యాక్సిడెంట్ జరగకపోతుండే. కాబట్టి బ్రిడ్జ్ కోసము పోయిన గవర్నమెంట్లో కూడా వాళ్ళు అప్లికేషన్స్ పెట్టినారంటే బ్రిడ్జ్ రాలేదని. ఆ అప్లికేషన్స్ ఎక్కడ పెండింగ్ ఉన్నాయో దాన్ని ముందుకు తీసుకెళ్ళి బ్రిడ్జెస్ వచ్చేటట్టు మేము సహకరిస్తాం, వాళ్ళతో మాట్లాడతామని చెప్పి కూడా తెలియజేస్తాం. నా సొంతంగా ప్రతి కుటుంబానికి నేను 50,000 రూపాయలు వాళ్ళకి నా సొంతంగా ఇవ్వాలని అనుకుంటున్నాను, వాళ్ళకి ఇస్తాను. అదేవిధంగా గవర్నమెంట్ నుండి కూడా ఎక్స్గ్రేషియా రావాలని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా మా CM గారికి పంపిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. డాక్టర్ గారిని కూడా అమితంగా తెలియజేస్తున్నాను. మౌనిక అనే ఆమె పాప మాకు మేజర్ యాక్సిడెంట్ అయ్యి కడుపుల నుంచి పేగులు కూడా బయటికి వస్తే కూడా డాక్టర్ గారు ఆపరేషన్ చేసి వెంటిలేటర్ పైన ఉంటే ఇప్పుడు ఆ పాప చూసి కూడా నాకు నమస్తే పెట్టింది ఆమె. కాబట్టి డాక్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆమె పాప బాగా చూసుకొని డాక్టర్ గారు 23 years పాప ఆమె వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాల్సి వచ్చిన టైంలోనే వాళ్ళకి ఇట్లా జరిగింది. కాబట్టి అందరికీ, ఆ కుటుంబ సభ్యులకు అందరికీ నేను తెలియజేస్తున్నాను, ఈ యాక్సిడెంట్ వల్ల మీకు నిజంగా మీ కుటుంబానికి ఏదైతే మీరు బాధాకరంగా ఇప్పుడు ఉన్నారో
నిజంగా నేను వాళ్ళని అయితే వెనుకకైతే తీసుకురాలేను, కానీ మీ కుటుంబానికి మేము అండగా నిలబడతామని చెప్పి కూడా మా గవర్నమెంట్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నాకు చెప్పడం జరిగింది. ఆయన కూడా బాధపడ్డాడు. చిన్నపిల్ల ఒక ఆమె 3 years 10 years వారి ఇట్లా యాక్సిడెంట్ అని చెప్పండి, ఆయన బాధపడ్డాడు. నిన్న టేక్ ఆఫ్ అయ్యే టైంలో, ఢిల్లీ నుంచి టేక్ ఆఫ్ అయ్యే టైంలో 1 నిమిషంలో ఇన్ఫర్మేషన్ ఇస్తే దిగిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. ఎట్లా ఎవరు ఉన్నారు, ఏ హాస్పిటల్ ఉన్నారని కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. వాళ్ళ డీటెయిల్స్ అంతా నన్ను ఆఫీస్కి పంపించడం చెప్పడం జరిగింది. నేను వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తాను. వాళ్ళ ఎక్స్గ్రేషియా కోసం కూడా నేను చేయిస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.